అందరికీ శరణార్థులు. నేను మీ కేవీఎన్ బ్రేకింగ్ బౌండరీస్. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అందరూ నవ్వుతూ ఉండాలి, ఆ నవ్వు కారణం కూడా మనమై ఉండాలి. కిక్కే వేరప్ప. పొద్దుగానే కూరగాయలు కొందామని కూరగాయల మార్కెట్ పోతే ఓ చెల్లెని కూరగాయలు టమాటా ఎట్లా అన్న 100 రూపాయలకు 3 కిలోలు ఇస్తున్నాం అనేది అనగానే సరే చెల్లె అని కొద్దిగా దూరదూరయ్యి 2-3 రోజులు నిలువ ఉండాలని ఏరుకుంటుంటే ఆ చెల్లె అంటది, ఓనా ఏం ఏరుకుంటున్నావు? కచ్చకాయలు ఏరుకుంటున్నావు. ఇంటికి పోతే మీ ఆవిడ తిడుతుంది, నీ కూరగాయలు కూడా రెండు తెలియదు అంటది. అనగానే ఎందుకు తిడుతుందమ్మా? పొద్దుగా లేచిన ఇల్లు ఉడిచిన గిన్నెలు తోమిన ఇక బట్టలు ఉతికినా అన్నీ చేసిన మధ్యాహ్నం అన్నం వండడానికి నీ కూరగాయలకు వచ్చిన ఆ వండేది నేనే, పెట్టేది నేనే, తినబెట్టేది నేనే, నన్ను తిడుతుందమ్మా అని నేను అనగానే అవునా నేను చూస్తే గట్ట లేవా అన్నది. మరి నిన్ను చూస్తే గట్టున్నావు అసలు కూరగాయలు పెట్టే లెక్క నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్క ఉన్నావు అనగా మూసి నవ్వులు నవ్వింది. అంతలోపటే వాళ్ళ ఆయన టిఫిన్ బాక్స్ పట్టుకొని వచ్చిండు, ఆయన వండుకొని తెచ్చినట్ట. నాకు అప్పుడు అనిపించింది వంటొండు నేను ఒక్కనే కాదు, ఆ భ్రమలకి వెళ్ళి బయటకు వచ్చిన అందరి పరిస్థితి ఇదేనా మొగోళ్ళది దేశం అంతా అని అనిపించింది. నిజంగా చెప్పాలంటే వంటొండి నేర్చుకుంటూ చాలా అవసరం.